మూడవదిగా నీతి కిరీటము 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం. 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడుతున్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. హల్లెలూయా. ఈ కిరీటం ఎవరికి ఇవ్వబడుతున్నది అని అంటే, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు తదముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడుతున్నది. ఎవరి కొరకు ఇది? మంచి పోరాటము పోరాడే వారి కొరకు, విశ్వాసమును నిలబెట్టుకునేటువంటి వారి కొరకు, శ్రమలైనను నిందలైనను అపనిందలైనను యేసు నామము నిమిత్తము నిలబడేటువంటి వారి కొరకు, ఆయన నామం నిమిత్తము ఆస్తులైనను అన్నదమ్ములైనను అక్కచెల్లెలను భార్యలైనను పిల్లలైనను పోగొట్టుకునేటువంటి వారి కొరకు, ఆయన నామం నిమిత్తము బ్రతుకుట గిరిస్తే చావైతే లాభము అనేటువంటి వారి కొరకే ఈ కిరీటం ఏర్పాటు చేయబడింది. హల్లెలూయా. మొదటి 2 కిరీటాలలో సువార్త ఉన్నది. 3వ కిరీటములో ఏమి? నీ విశ్వాసము, నీ పరిశుద్ధత, నువ్వు దేవుని నామము నిమిత్తము బ్రతుకుటను గురించి, నీ విశ్వాసమును కాపాడుకొనుట గురించి ఈ వాక్యం ఉంటున్నది. ఈ మాటలు పంచుకుంటున్నప్పుడు ఒక చక్కటి చరిత్రలో జరిగినటువంటి అది ఘోరమైన సంఘటన, విశ్వాసం నిలబెట్టుకున్నట కొరకు ఒక ఇద్దరు ఆడపిల్లలు చేసినటువంటి, ఒక ఇద్దరు స్త్రీలు చేసినటువంటి సంఘటన మీదకు తీసుకొని వస్తారు. అది 203వ సంవత్సరం, 203 AD. క్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత 200 సంవత్సరాలు ఆఫ్రికాలో జరిగినటువంటి యథార్థ సంఘటన. ఇప్పటికీ ఆ రోజును ఆ దేశములలో వారు ఒక స్పెషల్ డేగా నిర్వహించుకుంటారు. ఆమె పేరు పెర్పెచువా. ఏం పేరు? పెర్పెచువా. ఇంకొక ఆమె పేరు ఫెలిసిటీ. 203వ సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఈమె ఆఫ్రికా ఖండములో ఆ దేశం పేరు ఉంటున్నది ఏంటంటే కార్తేజ్ అనేటువంటి ఆ ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన. అప్పుడు రోమా రాజులు పరిపాలించేటువంటి వారు. ఆ సమయంలో సువార్త ప్రకటించబడడానికి చాలా ఆటంకములు, చాలా ఇరుకులు, చాలా ఇబ్బందులు. నమ్ముకున్నటువంటి వారు ఒక 5 మంది 10 మంది ఎక్కడైనా చిన్న గుడిసెలలో కూడుకొని వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నా కూడా ఇలాగ మైకులు పెట్టి చెప్పేటువంటి పరిస్థితి కూడా లేదు. వాళ్ళు ఎక్కడో దాచిపెట్టుకొని చేయాలి. అక్కడ దాచిపెట్టుకున్న ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినా వాళ్ళందరినీ కూడా జైల్లోకేసి వాళ్ళందరికీ కూడా మరణ శిక్షనే. ఈ పెర్పెచువా అనేటువంటి ఆమె ఒక సంపన్న కుటుంబంలో పుట్టినది. ఆమెకు దాసురాలుగా ఈ ఫెలిసిటీ అనేటువంటి అమ్మాయిని ఉంచారు. వాళ్ళు అలాగనే పెరుగుతున్నారు. వీళ్ళ మదర్ దేవుని నమ్ముకొనింది, కానీ పరిస్థితులను బట్టి ఆమె కూడా విడిచిపెట్టింది. అయితే ఈ పెర్పెచువా అనేటువంటి తల్లి మాత్రం ఏం చేసినదంటే, ఆమెకి ఇంకా 20-22 సంవత్సరాలే, చిన్న వయసే. దేవుని నమ్ముకొని చిన్న వయసు నుంచే కొనసాగించింది తన విశ్వాసమును. అదే సమయంలో ఈ ఫెలిసిటీ అనేటువంటి ఆమె కూడా దేవుని నమ్ముకొని వారి విశ్వాసాన్ని కొనసాగించారు. పెళ్ళయింది. ఆ తర్వాత కుమారుడు జన్మించాడు. ఎవరికి? ఈ పెర్పెచువా అనేటువంటి ఆమెకు. ఆ సమయంలో గమనించండి, ఈ ఫెలిసిటీ అనేటువంటి ఆమె కూడా కొన్ని నెలల గర్భవతి. ఆ సమయంలో వీరు యేసుని వెంబడిస్తుంటున్నారు అని చెప్పి వారిని తీసుకొని వెళ్ళి చెరసాలలోకి వేశారు, జైల్లోకి వేశారు. ఆ సమయంలో సంపన్నుడు, బాగా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళ నాన్న వెళ్ళి తన కుమార్తెతో అంటున్నాడు, అమ్మ, నువ్వు యేసును తిరస్కరిస్తేనే ఈ జైల్లో నుంచి వస్తావు, లేకపోతే ఈ జైల్లోనే నువ్వు చనిపోవాల్సి వస్తుంది, నిన్ను చంపేస్తారు, ఒకసారి నువ్వు ఆలోచించు. ఆమె యొక్క ఆలోచన అంతా కూడా తన విశ్వాసాన్ని కాపాడుకునటం మీదనే ఉంచినది. రెండవదిగా తన కుమారుడు చిన్న పసికందు, వాడు పాలివ్వాలి, వానికి ఎలాగ చేయాలో కూడా తెలియని పరిస్థితులలో పర్మిషన్ తీసుకొని, ధనవంతుడు కాబట్టి పర్మిషన్ తీసుకొని ఆ తల్లి దగ్గర అట్లాగా పాలు ఇవ్వడానికి అయితే పెట్టారు. కానీ ఆ పిల్లని గురించి తప్ప ఇంక వేరే ఆలోచన ఏది కూడా లేదు, బయటికి రావాలనేటువంటి ఆలోచన ఏమీ లేదు. ఈమె చూస్తే నిండు గర్భవతి, రెండవ ఆమె నిండు గర్భవతి. వీరిద్దరితో పాటు ఇంకొంతమంది క్రైస్తవులను కూడా పట్టుకొని చెరసాలలోనికి వేసినటువంటి తర్వాత అక్కడ జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే, రోమా సామ్రాజ్యపు అధిపతి అయినటువంటి సీజర్ యొక్క జన్మదినము నాడు ఈ విధంగా చెరసాలలో ఉన్నటువంటి వారిని చంపేస్తారు. ఒక ఫెస్టివల్ లాగా చేసి ఒక కొలీజం అనేటువంటి ఒక గ్రౌండ్లోకి వాళ్ళని వదిలి సింహాలతోనూ లేకపోతే పొట్టేళ్లతోనూ లేకపోతే క్రూర జంతువులతోనూ అవి చంపబడేటువంటి విధంగా వదిలేస్తారు. అటువంటి పరిస్థితి వాళ్ళకు దాపురించింది, ముందట ఉంటున్నది. ఇప్పుడు వాళ్ళ నాన్న మళ్ళీ వస్తుంటున్నాడు, అమ్మ, యేసును విడిచిపెడతానని ఒక్క మాట నువ్వు చెప్పు, ఆ జైల్లో నుంచి నిన్ను విడిపించేస్తాను. నీ కుమారుడున్నాడు, నీ కొడుకున్నాడు, నువ్వు ఒకవేళ చనిపోతే ఆ చిన్న పిల్లవాని పరిస్థితి ఏంటి, ఆ కడుపులో ఉంటున్నటువంటి పరిస్థితి ఏంటి అని వాళ్ళ నాన్న ఎంతగానో బతిమలాడుతున్నా కూడా ఒకటే మాట ఆమె నోటి నుంచి, అయ్యా, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. హల్లెలూయా. ఆ చెరసాలలో ఉన్నప్పుడు ఆమెకు ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటి అంటే, ఒక నిచ్చెన. ఆ నిచ్చెనకు అటువైపున ఇటువైపున కత్తులు కట్టబడ్డాయి. నిచ్చెన ఎక్కుతూ ఉంటే కత్తులు కట్టబడ్డాయి. అంత మాత్రమే కాదు, ఆ నిచ్చెన చుట్టూ ఒక పెద్ద పాము నోరు తెరుచుకొని కాచుకొని ఉన్నది. ఆ పైన ఆమెకు రాసుకున్నది ఆమె పుస్తకంలో, ఆ పైన ఆ యొక్క నిచ్చెన చివరన ఒక గొర్రెల కాపరి నిలబడి పైకి రా అని పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఎప్పుడు ఆ కళ ఎప్పుడు ఎలాగైతే ఈమెను పిలుస్తున్నారు పైకి రమ్మని చెప్పి, ఆ కళ ఆమె లేచిన తర్వాత పక్కనున్న వాళ్ళందరితో ఆమె చెప్పడం ప్రారంభించింది. మరణం మనకు తథ్యము, మనము విశ్వాసమును వదిలిపెట్టకూడదు. ఒక విషసర్పము మింగడానికి అది సిద్ధముగా ఉన్నది. ఆ నిచ్చెన చుట్టూ కత్తులు ఉంచబడ్డాయి. అయితే ఆ యొక్క నిచ్చెన చివరన గమనించు, ఆ నిచ్చెన చివరన ఒక గొర్రెల కాపరి ఉంటున్నాడు, చేతులు చాచి ఆహ్వానిస్తుంటున్నాడు. దీని అర్థం ఏమిటంటే బాగా గమనించండి, ఆ కత్తులు అనేటివి వారికి దిగబోతుంటున్నాయి. ఆ యొక్క శోధన అనేది వారిని ఎదుర్కొంటున్నది. అయితే ఆ నిచ్చెన ఎక్కి వాళ్ళు పైకి వెళ్ళినటువంటి తర్వాత మహా కాపరి, మన గొర్రెల కాపరి చేతులు చాచి పైకి వాళ్ళను ఆహ్వానిస్తూ ఉండడాన్ని ఆమె చూసింది. హల్లెలూయా. సమయం వచ్చింది. వారిని తీసుకొని ఆ గ్రౌండ్లోనికి, కొలిజం అనేటువంటి గ్రౌండ్లోనికి తీసుకొని వెళ్తున్నారు. ప్రజలందరూ చూస్తూ ఉంటున్నారు. చివరిలో కూడా వారికి ఇంకొక అవకాశం ఏంటి అని అంటే, నువ్వు ఇప్పుడు హెయిల్ సీజర్, నువ్వు ఈ మాట అన్నావంటే ఎవరు సీజరే గొప్పవాడు, సీజర్నే మేము పూజిస్తాము, అతనికి నువ్వు సామ్రాణి వేసావనంటే, ఇలాగ చేతులతో ఒక్కసారి అట్లా వేసేసావనంటే నీ కుమారుని చూడు, నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పి వాళ్ళకి ఇంకొకసారి కూడా మళ్ళీ అవకాశం ఇస్తుంటున్నారు. అయినా కూడా వాళ్ళు వెనుదిరగలేదు. 203వ సంవత్సరం మార్చి నెల 7వ తేదీ చరిత్రలో వారిని సెంటర్ ఆ గోపురంలోని ఆ యొక్క కొల్యూజంలోనికి వాళ్ళని వదిలిపెడితే, మొదటగా క్రూర జంతువులను వదిలారు, సింహాలను, వీటిని అంతా వదిలిన తర్వాత వీళ్ళను అవి బాగా రక్కాయి, లేకపోతే వాళ్ళని బాగా హింసించాయి, వారిని కరిచాయి. దాదాపు ఆమెతో పాటు ఒక 7 మందిని చంపే వారిని. ఇంకొకటి అద్భుతం ఏం జరిగిందంటే, అంతకుముందే ఈ ఫెలిసిటీ ఆమె గర్భవతిగా ఉండడం వలన ఆమె ప్రార్థన ఏంటంటే, అయ్యా వీరితో పాటు నేను కూడా హతసాక్షిని కావాలి. ఏం చేస్తున్నది ఆమె? వీరితో పాటు నేను కూడా, కానీ నాకు 8 నెలలే, ఇప్పుడే అది జరగబోతున్నది కాబట్టి దయచేసి నాకు గర్భప్రసవం ఇవ్వు అని అంటే 8వ నెలలోనే ఆమె ప్రసవము జరిగింది. హల్లెలూయా. పుట్టిన ఆడపిల్ల పుడితే పక్కకు తీసుకొని వెళ్ళిపోయారు. వారితో పాటు ఆమెను కూడా తీసుకొని వెళ్ళారు. అక్కడ కూడా చిన్న పసికందుని చేతిలోకి తీసుకొని ఎంతగా ఏడ్చుకొని ఉంటారు చూడండి, పోయేటువంటి సమయం. హల్లెలూయా. మన చిన్నపిల్లలకు గాయం అయితేనే మనం తట్టుకోలేమే. ఈ చిన్నపిల్లలకు జ్వరం వస్తేనే కొంతమంది పాస్టర్ గారు, దేవుడు ఏమి ఇట్లా అన్యాయం చేస్తున్నాడు, ఈ సమస్య వచ్చింది, ఈ అనారోగ్యం వచ్చింది, ఈ ఇబ్బంది వచ్చింది, నాకే ఎందుకు రావాలా, నా పిల్లలకే ఎందుకు రావాలా, నాకే ఎందుకు జరిగింది అని దేవుణ్ణి మనము ప్రశ్నిస్తుంటామే. దేవుడు నాకు అన్యాయం చేశాడని కొద్దిమంది వెలుకకు వెళ్ళిపోతుంటారే. చిన్న పిల్లలండి, వాళ్ళు పాలు తాగే పసికందులు, వాళ్ళను వారికి చెందిన వాళ్ళ చేతుల్లో పెట్టి మరణానికి వెళ్ళిపోతున్నారే. హల్లెలూయా. వెళ్ళారు. అవి చంపబడక ఇంకా కొన ప్రాణములతో ఉంటే ఆ కత్తులు తీసుకొని వారిని చంపిపడేశారు. హల్లెలూయా. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. అవమానములైన, నిందలైన, అపనిందలైన, పోగొట్టుకునే పరిస్థితులు వచ్చినా యేసు నామము నిమిత్తము నిలబడవలసినదే తప్ప ఇక వేరే మార్గం ఏది కూడా మనకు లేదండి. తన ఎదుట భూమి మీద ఎవరైతే ఆయన నామమును అంగీకరిస్తారో, ప్రకటిస్తారో, ఒప్పుకుంటారో, పరలోకమందు దూతల ఎదుట ఆయన కూడా నేను ఒప్పుకుంటాను అనేటువంటి మాట ఆయన చెప్పాడు. కొంతమంది ఉన్నారు దేవుని నామాన్ని బిజినెస్ చేసేటువంటి వాళ్ళు, దేవుని నామాన్ని వాడుకొని అవి చేసి జిమ్మికులు, మ్యాజిక్లు చేసి అట్లా ఇలాగ చేసేటువంటి వాళ్ళు. వాళ్ళకి ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని ఎదుట పోయి వాళ్ళు నిలబడితే, ఎవరు మీరు అని అడుగుతున్నాడు ఆయన. అయ్యా నీ నామము ప్రవచించలేదా, నీ నామమున గోపురములు కట్టలేదు, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదు, నీ నామమున అది చేసాం ఇది చేసామంటే ఎవరు మీరు, మిమ్మల్ని చూడలేదే అని యేసయ్య చెబుతున్నాడు. హల్లెలూయా. నిజమైన విశ్వాసము ముందుకు సాగుతుంది. హల్లెలూయా.